హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఈ చిన్నపాటి కష్టానికి ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ నెమల్ని పికాక్ని మొత్తం ఫుల్ టోటల్ వీడియో నేను దీనిలో ఎలా కుట్టాలి అని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ. మన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ ఫాలో అయిన వాళ్ళకైతే ఇది కుట్టడం అనేది, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది కుట్టడం అనేది చాలా ఈజీ. ఈ మ్యాట్ ఫీలింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో, దీనికి ముందు వీడియోలో చేసా. ఇది లుంగా నాట్ అండి. ఇది మనం ఒక క్లాస్ అనేది చేసాం. ప్రతి క్లాస్ ఒకసారి ఫాలో అవ్వండి. ఒక్కసారి దారాన్ని అలా తీసుకుని అలా చుట్టి అలా వేసేయడమే. సూదికి ఒక్కసారి చుట్టి వేయడమే. చూడండి, ఇలా సూది తీసుకుని ఒక్క రౌండ్ అలా చుట్టి అలా పెట్టేసి ఇలా సరి చేసుకుంటూ ఒకసారి ప్రీవియస్ క్లాస్ అనేది చూడండి. నేను క్లాసుల వారీగా అనేది చేస్తాం జరిగింది వీడియోస్. ఆ క్లాసెస్ చూస్తే మీకు చాలా అంటే చాలా ఈజీ ఈ పికాక్ అనేది కుట్టడం. నేను ఆ క్లాసెస్ బేస్ మీదే ఇది అనేది నేను కుట్టడం జరిగింది. మీరు కూడా ఇది డైరెక్ట్గా ప్రీవియస్ క్లాసులన్నీ చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా మీరు మీ పాపకు కానీ లేకపోతే మీ నెక్కు కానీ ఈ డిజైన్ అనేది వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఇది లుంగా నాటు. దీని మీద నేను ఒక క్లాస్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది చూడండి మ్యాట్ ఫిల్లింగు. ఆ మ్యాట్ ఫిల్లింగ్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. అదొక క్లాసు. అలా ప్రతిదీ నేను క్లాసుల వారీగా చేసుకుంటూ ఉన్నాను. ప్రతి కుట్టు అనేది, ప్రతి స్టిచ్ అనేది క్లాసులు అనేది చేశాను. చూడండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ చాలా అంటే చాలా వివరంగా చెప్తున్నాను. ఇది వచ్చేకి నెమలికి మనం లుంగా నాటుతో, కేవలం లుంగా నాటుతో ఎంత ఈజీగా ఫిల్ చేస్తున్నామో చూడండి ఎంత ఈజీగా అనేది మనం ఫిల్ చేస్తున్నామో. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి నెమల్ని కుట్టే విధానం. జస్ట్ చేతితో ఈ లుంగా నాట్ అనేది పెట్టుకొని ఈ మ్యాట్ ఫిల్లింగ్ అనేది చేసి ప్రతిదీ మనం ఎంత ఈజీగా చెప్తున్నామో ఒకసారి ప్రీవియస్ క్లాస్లో మీరు చెక్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడే మన వీడియో చూస్తున్నట్లయితే మీరు ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇది అనేది ఎండు ముడి. మనం ముళ్ళేసి చేయవసరం లేదు. 2 సార్లు అలా పైకి కిందకి దింపేసుకుంటే ముడి అనేది పడిపోతుంది. అది ఎంత మనం ఇప్పాలన్నా రాదు. ఇంకా ఇలా మొత్తం మనం అనేది ఫిల్ చేసేయాలి. పికాక్కి ఇలా ఫిల్ చేసేయడమే. ఆల్రెడీ నేను కొంచెం స్లోగా చూపించా కదా, ఇది ఇంకా ఫాస్ట్ స్పీడ్ పెట్టేశాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవడమే. మీరు డైరెక్ట్గా ఒకవేళ మనకు ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూస్తే డైరెక్ట్గా చేసేయచ్చు. ఇది నేను 100% గ్యారంటీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా కుట్టేశాను. ఇది అనేది నేను ఈ ఆరీ వర్క్లో చైన్ స్టిచ్ అనేది చేసుకున్నాను. మొత్తం ఈ లేఅవుట్ వర్క్కి నేను ఆరీ వర్క్తో చైన్ స్టిచ్ చేసేసాను. మిగతానంతా మామూలుగా చేతితో కుట్టడమే. అది కూడా నేను ప్లేలిస్ట్లో చూడండి వెళ్ళి ఆరీ వర్క్స్ కూడా క్లాసెస్ అనేది, మగ్గం వర్క్ క్లాసెస్ అనేది నేను యాడ్ చేశాను. మిగతావి నేను రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్లాస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలా ఇదేం లేదు ఫ్రెండ్స్, నేను మ్యాట్ ఫిల్లింగ్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో చేశా కదా, అదే ఇక్కడ నేను ఇలా మ్యాట్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మీరు అది చూస్తే ఇది చాలా ఈజీగా చేసేస్తారు. చూడండి, ఇలా జస్ట్ ఇలా నేను ఎందుకు వేసుకుంటున్నానంటే మనకి అది కదలకుండా, ఆ జర్దోసి అనేది కదలకుండా నీట్గా ఉండాలంటే అలా కొలుచుకొని, మీరు తెలియకపోతే ఇలా చూడండి, ఇలా కొలుచుకొని మ్యాక్సిమం కొలుచుకోండి. ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో సైజు ఉంది కదా, సో చూసుకొని వేసుకోండి మీరు. కానీ మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా జర్దోసి ఫిల్లింగ్కి. ఈ మ్యాట్ అనేది ఫిల్లింగ్కి జర్దోసి ముక్కలు చిన్నవి కట్ చేసుకుంటాం. అవి మాత్రం మీ మైండ్లో ఒక ఐడియా ఫిక్స్ అయిపోయి కట్ చేసుకోండి. ఇలా చూసుకొని ఇలా మాత్రం కంపల్సరీ మీరు వేయాలి ఫ్రెండ్స్. మధ్యలో ఇది కొలుచుకొని ఇలా వేసేయండి. కట్ చేసుకొని సూదిలోకి దింపుకొని చూపిస్తాను చూడండి.
ఇవి మ్యాట్ ఫిల్లింగ్కి నేను చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అనేవి ఆ మ్యాట్ అనేది ఫిల్ చేయడానికి. దీనికి మాత్రం మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి తప్పకుండా. నేను అక్కడ డీటెయిల్డ్గా చెప్పాను. ప్రతిదీ నేను మీకు డీటెయిల్డ్గా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ కష్టానికి మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది చూడండి, ఒకదాన్ని ఎదురు కొట్టకుండా ఒకదానికి ఎదురు ఒకటి మిడిల్లో కొడుతున్నాను. అది మాత్రం చేయాలి మీరు. చూడండి అలా మొత్తం ఫిల్ చేసేసుకోండి. అంతే సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా. నేను నేర్పించిన క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటితోనే నేను ఈ పికాక్ అనేది కుట్టడం జరిగింది. నేను ఇప్పటి వరకు మీకు నేర్పించిన క్లాసులతో ఎలా కుట్టాలి పికాక్ని అనేది నేను మీకు చూపించాను. చాలా ఈజీగా చూపించాను. మీకు ఇది ఫస్ట్ టైం చూడడం అయితే కష్టంగా ఉంటుంది. మన ప్రీవియస్ క్లాసులు చూసి ఆ వర్క్ నేర్చుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది ఈజీగా కుట్టేస్తారు. ఇలా చివరి నుండి ఇది జస్ట్ నేను పెట్టాను అలా కుట్టడానికి కుదిరిద్దని. ఇట్లా డెఫినెట్లీ కుదురుతుంది, బట్ నేను చూసుకోవడానికి అలా చూస్తున్నాను. అలా పట్టుకొని చిక్కు పడకుండా ఉండడానికి అలా పట్టుకొని వేసేసేయండి. వేసి మొత్తం మీరు ఇలా వేసుకోవడం మాత్రం మధ్యలో జర్దోసిని పట్టుకొని కదలకుండా ఉండడానికి ఇది ఇంపార్టెంట్. మీరు ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి వస్తుంది జర్దోసి అలా కుట్టుతుంటే. చూడండి ఇలా అంతే. పైన కూడా అలా చిన్న చిన్న ముక్కలతో సేమ్ దాని షేప్లో ఫిల్ చేసేసుకోవడమే. ఇంతే. మళ్ళీ అలా మొత్తం ఈ హెడ్ వరకు మనం ఒక ఐ దగ్గర అంటే కన్ను వరకు ఉంచుకొని ప్లేసు మొత్తం అలా ఫిల్ చేసేయడమే. జర్దోసితో ఫిల్ చేసేసి దాని షేప్లో దాని హెడ్ పికాక్ హెడ్ ఎలా ఉందో అలా మనం జర్దోసిని ఫిల్ చేసేయడమే. చూడండి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ జర్దోసి నేను బాడీకి ఏదైతే వేసానో జర్దోసి ఈ మ్యాట్ ఫిల్లింగ్, ఆ మ్యాట్ ఫిల్లింగ్ అనేది మీరు ఇంకా దగ్గరికి వేసుకోవచ్చు. ఫినిషింగ్ అప్పుడు ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ మీకు చూపించడానికి వెడంగా కుడితే ఎలా ఉంటుందని ఇక్కడ కుట్టాను. ఇంకా దగ్గరికి వేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి అలా కూడా మ్యాట్ ఫిల్లింగ్ అనేది. చూడండి ఇక్కడ నేను ఐక్ అనేది ప్లేస్ ఇచ్చాను. చూడండి అక్కడ ఐ అనేది రావాలి మిడిల్లో నేను ప్లేస్ ఉంచిన దగ్గర. నేను ఈ ఫింగర్ పెట్టా కదా అక్కడ వస్తుంది. ఇలా అలా కుట్టేయండి. మిడిల్లో నేను ఐక్ అనేది ప్లేస్ ఉంచుకున్నా. మీరు కూడా అలా ఐక్ అనేది ప్లేస్ ఉంచుకోవాలి. అది ఎలా కుట్టాలి ఇప్పటి వరకు మనం చేసిన క్లాసులు తీసుకునే నేను ఈ పికాక్ అనేది కుడుతున్నాను. మన కామెంట్స్లో ఒక ఆవిడ అడిగారు స్మాల్ పికాక్ డిజైన్స్ అని. సో ఆవిడ కోసం ఇది నేను చూపిస్తున్నాను. జస్ట్ మన క్లాసెస్తో చూపిస్తే మీకు ఇంకా అర్థమైద్ది, ఈజీగా కుట్టుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. ఇలా చూడండి. అంతే. అలా మొత్తం ఫిల్ చేసేయడం. ఇది కూడా ఇలా ఫిల్ చేసేసుకోండి. ఈ కుట్టు అయితే అసలు కంపల్సరీ అది వేస్తేనే మనకు కావాల్సిన షేప్లో అనేది అది ఉంటుంది. జస్ట్ ఇది చాలా అంటే హ్యాండ్ వర్క్లు చాలా నీట్గా ఉంటాయి. మనం దీన్నే ఈ ఆరి వర్క్లో కూడా చేయొచ్చు, ఆ సూదితో కూడా.
ఇది జస్ట్ మనం హ్యాండ్తో కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకు చూపిస్తున్నాను. మన హ్యాండ్ వర్క్ మగ్గం వర్కే, ఆరీ వర్క్ మగ్గం వర్కే, మగ్గం స్టాండ్ మీద చేసే మగ్గం వర్క్లే. కాకపోతే దీనికి ఎక్కువ కాస్ట్ అండి. మగ్గం మనం ఆరీ వర్కుల కన్నా దీనికే ఎక్కువ కాస్ట్, ఎక్కువ టైం పడుతుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎక్కువ మనీ కూడా దీనికే తీసుకుంటారు. ఆరీ వర్క్ కన్నా మనం హ్యాండ్తో చేసే వర్కులకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు కూడా. ఎగ్జాంపుల్కి మనం ఇదే పికాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత అమౌంట్ ఉంటుందని కాదు. ఒక 500కి కుట్టామనుకోండి ఇదే పికాకు హ్యాండ్ వర్క్లో, అదే ఆరీ వర్క్లో కుడితే 250 డబల్ అమౌంట్ ఉంటుంది, అంత కాస్ట్. ఎందుకంటే అంత టైం టేకెన్ ఇది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఎక్కడైనా మీకు ఓకే చూసేసాను అనుకుంటే స్కిప్ చేసుకుంటూ చూడండి, మొత్తం చూడాలి వీడియో, అంత ఇంపార్టెంట్ ఇది అనేది. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న క్లాసెస్ ఎవరైతే మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతారో వాళ్ళు ఇప్పటి వరకు నేర్చుకున్న క్లాసెస్ అన్ని బేసెస్గా ఈ వీడియో అనేది నేను చేయడం జరిగింది. ఈ గబాల్నే సూది దారం అయిపోయింది, కుట్టేయడానికి కుదరట్లేదు కాబట్టి నేను పైన కట్ చేసుకుంటున్నా. కుట్ట అనేది డెఫినెట్లీ ఊడదు, కింద నుండి లాగడానికి చూస్తే రాలేదు, సో ఇలా కట్ చేసేసా. డెఫినెట్లీ ఊడదు, ఎందుకంటే మనం జర్దోసీలో ఆల్రెడీ కుట్టేసున్నాం, ఇది పైకి కుట్టు ఒకటి వేసుకున్నాం కదా, సో ఊడదు. అలా అది మొత్తం ఫిల్ చేసేసుకోవడం. అలాగే ఒకటి ఓకే ఇలా కుట్టేసి ఇక్కడ కొంచెం ఫిల్ చేసేసి అటు కొంచెం ఫిల్ చేసి ఐ వరకు ప్లేస్ ఉంచా. చూడండి ఐ వరకు అనేది ప్లేస్ ఉంచడం జరిగింది. అది ఎలా కుట్టాలి నేను చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, ఇది కూడా ఒక క్లాస్లో చెప్పాను. ఆకుని దీనికి ఇలా కుడుతున్నాం మనం, దీన్ని రెక్కలాగా కొడుతున్నాం. ఇది నార్మల్గా ఆకు లీఫ్, జర్దోసి లీఫ్, లోడింగ్ లీఫ్ ఇది. అదే దగ్గరికి కొడుతున్నాం. ఒకసారి దీనికి ముందు వీడియోసే నేను చేశాను, జర్దోసి లోడింగ్ లీఫ్ అని, అది ఇక్కడ యాడ్ చేశాను. చూడండి ఎంత ఈజీయో. ఒకసారి మన వీడియోస్ చూడండి, ప్రతిదీ మన వీడియోస్లో నేను మన వీడియోస్ది క్లాసెస్ది యాడ్ చేసి ఈ వర్క్ అనేది చేశాను. చూడండి ఇది అనేది ఏంటి, లీఫ్ని ఇక్కడ మనం దీన్ని రెక్కలాగా పెట్టి కుట్టాం. ఈ లీఫ్ మీద కూడా ఒక క్లాస్ అనేది మనం చేసాం. అందుకే నేను చెప్పే ప్రతి క్లాస్ మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఇన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు ఏదైనా మీరు కుట్టగలరు అని చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఇది చూడండి లీఫ్ అనేది చక్కగా ఈ పికాక్ వచ్చింది, ఎంత బాగుందో. ఇలా ప్రతిదీ మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. మనం చెప్పే ప్రతి క్లాసు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీకు ఇలాంటి వర్క్లు ఏమైనా సరే చూడంగానే కుట్టేస్తారు. ఇలా నేను లోడింగ్కి, ఇది జస్ట్ నార్మల్ లోడింగ్. ఇది కొంచెం మా అమ్మాయి సాగదీసేసిందిలే మా పాప, సో అందుకని చెప్పి లోడింగ్కి వేసేసాను కనిపించదని చెప్పి. ఇది లోడింగ్ ఆకే. నేను స్టార్టింగ్లో చెప్పాను నార్మల్ జర్దోసి లీవ్స్ అని, దానికి కింద ఆకు అనేది వేసి కుట్టేయడమే. సేమ్ అలాగే ఈ వర్క్ ఇలా కుట్టేసుకోవడమే. మన క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వర్క్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. చూడండి ఇలా మొత్తం కుట్టేసేయండి మీరు. మనం ఎక్కడ వర్క్ వేసుకున్నామో లోడింగ్ అనేది అంతవరకు. ఇదేంటంటే నేను ఇలా కుట్టే కదా, మీరు దీనికి రివర్స్లో కుట్టండి. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఫినిషింగ్ అప్పుడు బాగుంటుంది. దీన్ని జస్ట్ నేను
హడావిడిగా కుట్టేయడం జరిగింది. సో ఇటు కుట్టాను, మీరు ఇటు రివర్స్లో కుట్టండి. నేను ఇటు వేసిన లోడింగ్ని మీరు ఇటు తిప్పేయండి. అర్థం కాకపోతే ఇలాగ వేసేయండి, నేను చెప్పింది. నో ప్రాబ్లం. ఇలా ఇలా మొత్తం మనం లోడింగ్కి ఏదైతే ఎంతవరకు వేసాం ముక్క అంతవరకు కుట్టేసేయడమే స్పీడ్గా. స్పీడ్ అనేది నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, తప్పకుండా. అయిపోయింది, ఇంకొకటి అంతే. ఒక 2 సార్లు కుట్టేస్తే అయిపోయింది నిండు నాటు. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలాగే కాదు, మీరు ఏ విధంగా అయినా ఫిల్ చేసేయచ్చు. ఈ కాళ్ళు అనేవి, నెమలి కాళ్ళు అనేది స్ట్రైట్గా ఫిల్ చేసేయచ్చు, అడ్డంగా ఫిల్ చేసేయచ్చు, ఎలా అయినా పర్లేదు. మ్యాక్సిమం నేనేం చెప్తానంటే స్ట్రైట్గా ఫిల్ చేయండి. నేను ఉన్న మొక్కలతో అడ్జస్ట్ చేసేసి అలా స్ట్రైట్గా ఫిల్ చేశారంటే ఫినిషింగ్ సూపర్ ఉంటుంది. ఇంతే. నేను చిన్న ముక్కలు మిగిలిపోయినాయి, సో అలా కుట్టేస్తున్నా. మీరు స్ట్రైట్గా ఫిల్ చేయండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇంకా అలా కుట్టేయడం అయిపోయింది. కాళ్ళు అయితే ఇక్కడ ఏం మిగిలింది, పైన ఇక్కడ ఏం చేస్తారంటే జర్దోసి చిన్న మొక్క ఒకటి, ఒక పూస, ఇది ఇలా. ఇదేంటంటే లోపలికి వచ్చేస్తుంది జర్దోసి, నేను అందుకని ఇక్కడ ఒక కుట్టేసేసాను కదలకుండా. ఇది మీరు ఒక ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొడుతున్నాను కదా వీటిని పూసలేసి, అది ఫ్లవర్ లాగా కూడా కుట్టి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇది నేను క్లాస్ చేసి మీకు పెడతాను ఎలా కుట్టాలనేది. నెక్స్ట్ డెఫినెట్లీ ఇది ఒక క్లాస్ వస్తుంది. ఇలా 2 సార్లు ముడేసుకుంటే అయిపోతుంది. ఇంకేం మిగిలింది, ఒక కన్ను ఒకటి మిగిలింది. అది చాలా సింపుల్. మన క్లాస్ ఏం చెప్పానంటే నార్మల్ నాట్ వీడియో ఉంది కదా, ఆ వీడియో చూడండి. నార్మల్ నాటు ఒకటి వేసేస్తే అయ్యి అనేది సరిపోతుంది. 8 వరుసలు ఎక్కించుకున్నాను నేను. ఇది 4 వరుసలు ఎక్కించుకున్న, అటు ఇటు 8 వరుసలు కన్ను అనేది ఎంత బాగుందో చూడండి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.